బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంపై డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వివరణ ఇచ్చారు. ప్రమాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాల్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ప్రారంభమైన మంటలను అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు అదుపులోకి తెచ్చారని తెలిపారు. Aware that a fire incident occurred at the forensic lab yesterday at around 10:08 hours. Now this fire was first noticed by Sai Krishna, one of our employees, who saw smoke coming out from the computer forensic lab. He immediately informed the inspector. He immediately used the fire extinguisher available in the lab, and the smoke detector also gave us an alarm. The fire services was immediately informed, and the fire engines came within minutes to the FSL. The fire and the smoke was finally controlled by 1:30 p.m. yesterday. This fire has resulted in some damage to the facilities available on the first floor of the FSL building. These include the computer forensic lab and its other facilities, the training room which we call the HRD, the library and certain other facilities. I will first speak in English. No loss of life or injury occurred in this incident. A complaint was already lodged by with the local police station, and under crime number 48 of Nampalli police station of 2026, the case has been registration and investigation taken up. The damage caused by this incident is being examined. However, in the last few hours, wild and preposterous allegations and speculations have been made about the cause of this incident and the damage to the property present in FSL. ఈ కేసుకు సంబంధించిన 16 మెటీరియల్ వస్తువుల నివేదికలను 2015లోనే పంపించామని 2021లో అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ప్రస్తుతం ల్యాబ్లో ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి మెటీరియల్ లేదని స్పష్టం చేశారు. ప్రమాదంలో కంప్యూటర్ ల్యాబ్, శిక్షణ హాల్ దెబ్బతిన్నాయని, అయితే అందులోని డేటాను తిరిగి పొందే అవకాశం ఉందన్నారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. నిన్న ఉదయం 10:08 అవర్స్లో ఎఫ్ఎస్ఎల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఎఫ్ఎస్ఎల్ మేము పని చేసిన ఎంప్లాయీ సాయి కృష్ణ వెంటనే ఇన్స్పెక్టర్కు ఇన్ఫార్మ్ చేశారు. He also used the fire extinguisher, and the fire alarm also gave us an alert. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది, and by 1:30 the fire was brought under control. ఈ ఇన్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజ్కి అసెస్మెంట్ ప్రస్తుతం చేస్తున్నాము. 2 ఇంపార్టెంట్ కేసెస్లో గురించి సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు, అదే నిజం కాదు. In both these cases, the first case of the Anti-Corruption Bureau, our case law 16 material objects 2015 law were received in the FSL, and all these cases reports were submitted to FSL in 2015 itself. Our case law, any material objects have been returned back to the Honorable Court in 2021 itself. సో ఆ కేసు గురించి ఏం మెటీరియల్ ఆబ్జెక్ట్స్, ఏం మెటీరియల్ మన ఎఫ్ఎస్ఎల్లో లేదు. సెకండ్గా, ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వర్ సెండ్ ఇన్ ఎఫ్ఎస్ఎల్, ఎక్సెప్ట్ 7 తప్ప మిగతా అన్ని ఐటమ్స్కి ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ and reports submitted to the forwarding authority. ఈ మ్యాటర్లో కూడా many items have already been returned to the forwarding authority. The remaining items which were available in FSL yesterday have been retrieved safely and are kept under security, that proper guard. సో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ చెప్తున్నారు, నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఎటువంటి కీలక ఆధారాలు కూడా ఎక్కడ ధ్వంసం కాలేదు.
పూర్తిగా జరిగినటువంటి నష్టం ఎంత అనేది ఇంకా పూర్తిగా అంచనా వేస్తున్నామని చెప్తున్నారు. ఎటువంటి అసత్య ప్రచారాలు కూడా ఎవరు నమ్మొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు శిఖా గోయల్. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, ఇంకా మరికొంత సమయం పడుతుంది పూర్తిగా ఎటువంటి నష్టం జరిగింది అని చెప్పడానికంటూ శిఖా గోయల్ చెబుతున్నారు. సో ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు ఎంతవరకు కొనసాగుతుంది, ఎంతవరకు కొనసాగినట్టు తెలుస్తోంది? ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంలో ముఖ్యంగా 2 కేసుల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి కూడా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి శిఖా గోయల్ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా 2015లో నమోదైన ఓటుకు నేటి కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఆధారాలన్నీ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ లో పూర్తిగా కాలిపోయినాయి అని చెప్తున్నారు. కానీ వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఎవిడెన్స్ కానీ ఆధారాలు కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ లో లేవు. 2015కి సంబంధించి పూర్తి రిపోర్ట్స్ అన్ని కూడా అప్పుడే కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. 2021లోనే ఇక్కడ ఉన్నటువంటి సీజ్డ్ మెటీరియల్ అంతా కూడా తిరిగి కోర్టుకు సబ్మిట్ చేశారు సంబంధించిన దర్యాప్తు సంస్థ. ఇక్కడ అలాంటివి ఏవి లేవు అని చెప్పేసి కూడా ఆమె ఆ కేసు గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పంజాగుట్టలో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి 136కు సంబంధించిన ఎవిడెన్స్ ఆధారాలని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే అందులో 7 మినహా మొత్తం 129కి సంబంధించిన పూర్తి ఎలక్ట్రిక్ ఎవిడెన్స్ కావచ్చు, వివిధ ఎక్విప్మెంట్ అంతా కూడా తిరిగి రిపోర్ట్స్ అన్ని కూడా ఎఫ్ఎల్సి మొత్తం కూడా సంబంధించిన దర్యాప్తు సంస్థకి తిరిగి రిపోర్ట్స్ పంపించడం జరిగింది. కేవలం 7 మెటీరియల్స్ మాత్రమే ఫోరెన్సిక్ ల్యాబ్ లో రిపోర్ట్స్ ఎనాలిసిస్ చేయాల్సి ఉన్నాయి. వాటిని కూడా రీట్రీవ్ చేయొచ్చు. ఈ ప్రమాదంలో కాలిపోయినప్పటికీ కూడా ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా అందులో ఉన్న సమాచారాన్ని అంతా కూడా మళ్ళీ రీట్రీవ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. కాబట్టి ఇంకా అసలు ఏ కేసులకు సంబంధించిన మెటీరియల్ కాలిపోయింది, వాటికి సంబంధించింది అంతా కూడా ఇంకా పరిశీలిస్తున్నాము. అన్ని కేసులకు సంబంధించి కూడా ఫర్దర్ గా ఏది కూడా నష్టం జరగకుండా రీట్రీవ్ చేసే టెక్నాలజీ ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర ఉందని చెప్పేసి కూడా శిఖా గోయల్ వెల్లడించడం జరిగింది. దీనిపైన నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 48 దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లోనే అన్ని విషయాలు కూడా తెలుస్తాయని చెప్పేసి కూడా ఫర్దర్ గా ఏదైనా ఉంటే మేము మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో పెడతామని చెప్పేసి కూడా శిఖా గోయల్ వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.